वजीर IT व बल्दी नज़्म नक्श के तारक रामाराव ने यौम तासीस तेलंगाना की दहाई तकरीबात के जिमन में मुलुगु जिले का दौरा किया और 150 करोड़ रुपए की लागत से तामीर किए जाने वाले मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखा। इस मौके पर रियासती उदरा इद्दियाकर राव सत्यवती राठौर के रियासती वजीर KTR का इस्तकबाल किया, जो वजीर दाखिला मोहम्मद महमूद अली के साथ हेलीकॉप्टर में मुलुगु गवर्नमेंट डिग्री कॉलेज पहुंचे। इस दौरान रियासती वजीर KTR ने गवर्नमेंट डिग्री कॉलेज के खरीद तामीर किए जाने वाले इंटीग्रेटेड कलेक्ट्रेट कॉम्प्लेक्स और डिस्ट्रिक्ट पुलिस ऑफिस के तामीरी कामों का संग बुनियाद रखा। इसके अलावा KTR ने सरकारी दफातर की इमारतें, मॉडल बस स्टैंड कॉम्प्लेक्स और सेवालाल की इमारत का भी संग बुनियाद रखा। दीगर तरक्याती प्रोग्रामों में भी हिस्सा लिया। तकरीब में रुकन असम्बली सिद्दक्का के अलावा मुकामी BRS कायदीन और कारकुनों की कसी तादाद ने शिरकत की। ఆమనేబుల్ ఎమ్మెల్యే ఎంపీ కవిత మేడం గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, వేదిక మన చైర్మన్ గారికి, జెడ్పీటీ, ఎంపీటీసీ, కార్పొరేటర్స్ కి, ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన అక్క చెల్లెలకు, అన్న తమ్ముడులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారము, సలాము. ఈ రోజు ఈ బహిరంగ సభలో తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు ఏం చేశారు? ఈ ములుగు అంటే ఎంత ముందు నిజామిస్టర్లో తాలూకా ఉంది, తెలుగుదేశంలో డిస్ట్రిక్ట్ మండల్ అయింది. మా ఆనరబుల్ సీఎం గారు డిస్ట్రిక్ట్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ కోసం 14 ఇయర్స్ పోరాటం చేశారు. పోరాటం చేసే తర్వాత తెలంగాణ వచ్చే తర్వాత అంతకుముందు మన దగ్గర 10 డిస్ట్రిక్ట్ ఉంది. హైదరాబాద్ 1 డెవలప్ డిస్ట్రిక్ట్ ఉంది, 9 డిస్ట్రిక్ట్ మొత్తం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఉంది. ఆ టైంలో అందరూ ఆల్ పార్టీ లీడర్స్ ఒకటి మాట చెప్పారు, సార్ మీకు తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణలో ఏముంది? తెలంగాణలో నెక్స్టిజం ఉంది, తెలంగాణలో ఫార్మర్ సూసైడ్ చేస్తున్నారు, తెలంగాణలో పవర్ లేదు, తెలంగాణ చాలా బ్యాక్వర్డ్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు ఆ రోజు ఒకటి మాట చెప్పారు, తెలంగాణ వచ్చే తర్వాత మేము చూపిస్తా తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది. 2014 తర్వాత మొత్తం డెవలప్మెంట్ వస్తుంది. కాంగ్రెస్ 47 ఇయర్ రూల్ చేశారు, ఏం చేశారు? ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాంగ్రెస్ తెలుగుదేశం 18 సంవత్సరాలు రూల్ చేశారు. మొత్తం 65 సంవత్సరాలు మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు. మొత్తం డిస్ట్రిక్ట్ ఇది మండల్ బ్యాక్వర్డ్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు వచ్చే తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ చాలా డెవలప్ చేశారు. మా సీఎం గారు రైతు బంధు, రైతు బీమా స్కీమ్ ఇచ్చారు. ఇండియాలో ఎక్కడ లేదు. ఒక్క ఎకరికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. రైతుకి ఒక మంచి చలిపోతే అంటే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ లో ఇస్తున్నారు. మా సీఎం గారు పవర్ లో సర్ప్లస్ స్టేట్ మా తెలంగాణ స్టేట్ ఉంది. एवरी सेक्टर लो चाला डेवलपमेंट తీసుకొచ్చినా खासतौर से मैं बताना चाहता हूं, हमारा जो पेंशन मिल रहा है पहले हमें 75 रुपए मिला करते थे, बाद में बड़ी मुश्किल से 200 रुपए हुए. हमारे ऑनरेबल सीएम साहब ने 2000 ఎన్నడన్న కలలో కూడా అనుకున్నామా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్ళకి పోవాలంటే భయపడుదురు. ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో, ఎక్కడ కుండలు అడ్డం పెడతారో, ఏ ఊరికి పోతే ఎక్కడ బోరింగ్ అడుగుతారో, ఎక్కడ మోటార్ అడుగుతారో, అటు పైసలు లేక ఇటు ప్రభుత్వం పట్టించుకోక అధోగతి పాలై ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఎంత గోస ఉండేనో నీళ్లకు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ బాధ, ఆ గోస ఈరోజు ఉన్నదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు ఆలోచించాలి. 67 ఏళ్ల పాటు కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాదా? ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 55 ఏళ్ళు ఏలింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తాగునీళ్ళు ఇయ్యక సావగొట్టింది కాంగ్రెస్ కాదా? సాగునీరు ఇయ్యక సతాయించింది కాంగ్రెస్ కాదా? ఇలా వాళ్లే మళ్ళా ముంగటబడి అడ్డం పొడుగు మాట్లాడితే నమ్ముదామా? లేదా మన గొంతు దడిపిన కేసీఆర్ తో గలం కలిపి భుజం తట్టి కేసీఆర్ గారు మీరు ముందుకు నడవండి, మీరు బాగుంటేనే పేదవాళ్ళు బాగుంటారు, రైతులు బాగుంటారు, ఈ వ్యవసాయం బాగుంటది అని చెప్పి జబ్బదట్టి వెన్నుదట్టి ప్రోత్సహిద్దామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. సంక్రాంతికి గంగిరెద్దులోలు బయలుదేరి వచ్చినట్టు
ఎలక్షన్లు రాగానే ఎన్నికల కోత కుయ్యంగానే వెంటనే బయలుదేరి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడుగు మాట్లాడతారు. మాటలు ఎన్నైనా చెప్పచ్చు. పక్కకే ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, రైతుకేమన్నా అయితే అని ఆలోచించిన ముఖ్యమంత్రి ఉన్నాడా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా కార్యక్రమం ద్వారా మీరు ఒక్క రూపాయి కట్టే అవసరం లేకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ బీమా కల్పిస్తే ఆ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ములుగులో 966 మంది రైతులు మరణిస్తే వాళ్ళ కుటుంబాలకు 48,30,00,000 రూపాయలు అందించిన కేసీఆర్ గారు ఎంబడుందామా, లేదా రాబందుల్లాగా 6 దశాబ్దాల పాటు మనను పీక్క తిన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందామా? ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆసరా పెన్షన్లు 40,000 మందికి అందుతున్నాయి. రైతు బంధు 74,000 మందికి అందుతున్నది. ఇగో మీరందరూ కూడా ఆలోచన చేయవలసింది. ఇవన్నీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో జిల్లా చేసినా, ములుగును మున్సిపాలిటీ చేసినా, కొత్తగా 2 మండలాలు చేసినా, ఇప్పుడే దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు ఇంకో మండలం కూడా చేయాలనే డిమాండ్ ఉన్నది, దాన్ని కూడా చేయాలని చెప్పి దయాకర్ రావు గారు చెప్పినారు. తప్పకుండా పెద్ద సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి, ఇతర నియోజకవర్గాలతో కూడా మాట్లాడి మల్లంపల్లి మండలం ఒకవేళ నర్సంపేట వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టయితే తప్పకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తొందరలో దాన్ని కూడా చేయించి ఆ ఆనందాన్ని కూడా మీకు కలగజేసే బాధ్యత మాది.